గోళీలు పరిగడుపున గోలు గీయాల అదే 2 పూటలు తిన్నాక వేసుకోమన్నది, తిన్నాక వేసుకుంటా. సిరి బుక్కడంత భూమి వేసుకురారా, అదే గోళీలో వేసుకుంటా. ఓ సిరి ఇంత భూమి ఇవంటే ఎత్తలేరేందే, వినబడతలేదా మీకు? డాక్టర్ ఏమో తిన్నాక వేసుకోమన్నాడు. వాళ్ళకింత భూమ పెడతారని వెళ్తేనేమో ఇంట్లో ఉండి కూడా లేనట్టే ఉంటారు. ఓ సిరి దీనికి ఇంత జల్ది పొద్దుల్లోనే ఆకలి అవుతుందా? దీనికి ఇక్కడ ఎవడు ఆండి పెట్టినట్టు? అత్తమ్మ అన్నం ఏమంటుంది, అక్కేమో సప్పుడు వేయకుండా కూర్చుంది. సరే నేనన్న వేసుకుపోయి ఇస్తా. ఇక అత్తమ్మ అన్నం తిని గోళీలు వేసుకో. ఏంటిది ఆకలి ఏడుది? ఇంత పొద్దుల్లా అన్నం తిని ఏం పనికి పోయేడుతుంది? నువ్వేందే పిలంగానే అన్నం వేసుకొచ్చిచ్చినావు? నాకు ఇనవలేదు అనుకుంటున్నావా? నేను తీసుకురాను అనుకుంటున్నావా? అక్కడికేదో నువ్వు మంచిదానివి, నేను లంగనైనట్టు. అయ్యో అక్క గట్లంటవేంది? అత్తమ్మ అన్నం తిని గోళీలు వేసుకోవాలి కదా, అందుకనే వేసుకొచ్చిన. ఇప్పుడు ఈవిడ గారు అన్నం తినకపోయినా ఓ పొంట గోళీలు వేసుకపోయినా నష్టమేం లేదు, చచ్చిపోతలేదు. ఏం అర్థమవుతుందా? ఎందుకక్క అట్లా మాట్లాడతావు? అత్తమ్మ గోళీలు వేసుకోవాలి కదా. వేసుకోకపోనే అని అంటున్నా, వినబడతలేదా? ఇంకెట్లా మాట్లాడమంటావు? గోళీలు అన్నం తిని వేసుకోమంటే కదా, నేను అన్నం వేసుకురమ్మన్నా. ఇప్పుడు తినకపోయినా ఏం కాదు, నష్టమేం లేదు. ఎటన్నా పోయి సావచ్చు కదా. పొద్దులనే నువ్వేదో పని చేసినట్టు నీకు పొద్దునే ఇక్కడ పని తీసుకొచ్చి అండి పెట్టాలా? పొద్దునేందే 11 కానీ కత్తంది, ఎండ నెత్తి మీదకి వచ్చింది కదనే. ఎండ నెత్తి మీదకి రాని ఏం రాని, నీకు అన్నం వేసేది లేదు, తినేది లేదు. అట్లెందుకు అంటున్నావు అక్క అత్తమ్మని? నిన్న మొన్న వచ్చినా నువ్వు కూడా నాకు నీతులు చెప్పబడితివి. అనకపోతే ఏం చేయమంటున్నావే? కూసొని తింటే గుట్టలు కూడా కరుగుతాయి. ఏమన్నా పనా పాటనా? ఏం పని ఉన్నదని 3 పూటలు మనం అండి పెట్టేందుకున్నాము. ఈవిడ గారేమో తినేతందుకున్నది. ఏమన్నా అంటే పానం మంచిగా లేదు, ఇది మంచిగా లేదు, నడుము నొత్తుంది, కాళ్ళు నొత్తున్నాయి అంటది. ఈ ముదనష్టప్పుడు ఎప్పుడు వస్తుందో, ఈ పీడ ఎప్పుడు విరగదవుతావు? నువ్వు నాకు ఎదురు సమాధానం చెప్పినావు అనుకో, మంచిగా ఉండదు. సీదా లోపలికి నడువు, అర్థమవుతుందా? అయ్యో అక్క అత్తమ్మ బుక్కడు బువ్వనే కదా అడిగింది, ఇంకేమన్నా అడిగిందా? బుక్కడు బువ్వ లేదు, ఏది లేదు. అవసరమైతే కుక్క కన్నెత్త గాని నీకు మాత్రమయ్యా. మూసుకొని మేము వేసినప్పుడే తిను. అంతగానో ఆకలి అయితే 4 ఇళ్ళకి పోయి అడుక్కొని తిను. ఇంటికి పోయి నేను కడుక తింటేనే ఒక్క చిత్తం చంపులే నన్ను. దానికి నా చేతులతోనే అంపల్లా. నీకు నువ్వు ఎవరదా ఏంది? ఆ పాప నాకెందుకు మళ్ళా? ఏందే ఓ సిరి, తినే అన్నాను గట్ల గుసుకపోతానవేందే? మందులు వేసుకుంటానే పుణ్యం ఉంటుంది, ఇచ్చిపోయే బువ్వా. ఏడు ఒక అత్తమ్మ, అక్క మాటలు ఏం మనసులో పెట్టుకోకు. అక్క అన్నం తీసుకుపోతేంది, మళ్ళీ నేను వేసుకొని వస్తా, సరేనా? నువ్వేం బాధపడకు అత్తమ్మ, మా అత్తమ్మ మంచిది కదా. ఎంత మంచిగా చూసుకున్నా కూడా కోడలు బిడ్డ కాదంటారే సిరి. ఆ సాత్రం నీ వల్లనే పుట్టింది కావచ్చునే. అదే నాకు ఒక బిడ్డ ఉంటే గుడ్డిదో గుందో నాకు జ్వరం వచ్చిందంటే నా బిడ్డ ఉరికి రాకపోవునానే. 2 కొడుకులు ఊట్ల నా బతుకు ఇట్లా అయింది. ఇక కరెంటు ఊకపోతుంది వస్తుంది, ఎన్నిసార్లు వచ్చినా ఊకపోతుంది. ఈ మడి పట్టలేదు, ఇంకా ఈ మడి పడుతుంది కావచ్చు. ఇలా అన్నకి చెప్తున్నావు పట్టించుకుంటలేడు చక్క. ట్రాక్టర్ ఎప్పుడు వస్తుందో ఇది దున్నియాలి మళ్ళీ.
అమ్మని హాస్పిటల్కి తీసుకుపోవాలి, ఒకసారి అన్నకి చెప్పాలి ఏమంటాడు. అన్న ఏం చేస్తున్నావు ఈడ? ఏం లేదు రేగు ఆవు గడ్డ ఎత్తున్నా. పొలం నాటేసుడికి ఇట్లా అయిపోయింది కదా. అవును. అమ్మని ఒకసారి హాస్పిటల్కి తీసుకుపోదామే. సరే రా తీసుకుపోదాము. అదే మొన్న నుంచి అదే అమ్మకి ఆరోగ్యం మంచిగా ఉండలేదు కదా. సరే రా తీసుకుపోదాం తీ. ఇప్పుడు నాకు కూడా తెలుసు కదా, ఇప్పుడు మొన్నటిదాకా పొలం పనులు చేసినాం కదా, తీసుకుపోదాం తీ. ఎప్పుడు నువ్వు తీసుకుపోదాం అంటున్నావు కానీ వదినకి ఇట్లా ఏమన్నా అంటుంది కావచ్చు, నువ్వు సప్పుడు చేస్తలేవు. సరే రా, నేను వదినని అడుగుతుంది, తీసుకుపోదాం తీ. ఈ ఆపత్ ముచ్చటికి కూడా వదిన అడుగుతావా? సరే రా తీసుకుపోదాం తీ. సరేనా, ఇప్పుడు నాకు పని ఉంది, నన్ను పని చేసుకొని నేను మాట్లాడుతుంది తర్వాత. ఏం పని ఉంది ఇప్పుడు? అరే ఉంది, నాకు పని ఉంది, గడ్డి ఆవు వేయాలి కదా. ఏమన్నా అంటే ఏదో పని చెప్పి తప్పించుకుంటున్నావు ఎప్పుడు, ఏది అంతకింత దీంతోనేమో ఎట్లా, దాంతోనేమో అట్లా. సరే పెద్దమ్మ ఇప్పుడే వస్తున్నావా అని? ఇప్పుడే వస్తున్నా. పెద్దమ్మకి ఇట్లా మంచిగా ఉందా? మంచిగా ఉండవు, ఏమైతే రంగనే మందరిస్తుంది, రోజులు పెడితే ఏం కథను. బాబు మంచిగా ఉన్నావా అని? ఇంటికాడ అందరు మంచిగా ఉన్నారా అని? ఇప్పుడు వస్తున్నావు కూసాయ్. ఇంకేం సంగతి, ఇంటికాడ అంత మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారు బిడ్డ. నీళ్ళు తీసుకురా ఉన్నాను. కొన్ని నీళ్ళు తీసుకురా. డాడీ నీళ్ళు అల్లుడు ఎటు పోయిండు బిడ్డ? ఎటు పోయిండో ఏమో, బయటకు పోయిండు. బయటకి ఎటు పోయినా నీకు చెప్పకుండా పోయిండా? గన్ని చెప్తే నా బతికి ఇంకా మంచిగా ఉంటున్నానే బాపు. మంచోడని దార పోసినావు, ఆ ముసలిదాంతో నేగలేకపోతున్నా, ఇటు ఆరాలతో నేగలేకపోతున్నా. ఏమంటుందిరా ముసలి? ఏమంటది, 3 పొంటలు అండి పెడితే తినుకుంటా మంచాల వంటది. ఇక యారాలేమో నిన్నక మొన్న వచ్చింది, నన్ను ఎట్లా దొరికితే అట్లా మాట్లాడుతుంది నాన్న. ఏమని మాట్లాడుతుంది? ఇక మాట్లాడుతుంది. ఏమని చెప్పమంటున్నావే, 1 2 ఇష్టం వచ్చినట్టు అంటున్నావు. మరి ఎందుకురా ఇంకెన్ని రోజులు ఉంటారు లేవు? అప్పుడేక ఆమె బయటకు వెళ్ళకూడదు, నువ్వన్నా మీరు బయట ఉండడానికి ఏంది అల్లుళ్ళు? ఇంకా ఎన్ని రోజులు ఉంటారు బిడ్డ ఈ పొత్తులా? వాళ్ళకు అప్పుడేక వాళ్ళని బయట ఉంచు. చేసి ఒక్కళ్ళని కలికాలు అయిపోతున్నాయి. అల్లుడు వచ్చినాక చెప్పు, ఎన్ని రోజులు చేసుకుంటూ పోతే ఇంకా పొత్తులో ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా? మీరు చేసుకుంటూ పోతే వాళ్ళు తినుకుంటూ ఇట్లే పోతుంటారు. అవునే, నువ్వన్నది కూడా నిజమే. ఎట్లనే వేసి మీ అల్లుతో మాట్లాడి వేరుండే ప్రయత్నం చేస్తా. నా ఇంటికాడ ఉన్నప్పుడు బిడ్డ నీకు ఇంత కష్టం కూడా నేను చెప్పలే. వేరుందామని ఏడుసో తూడ్సో ఒప్పిస్తా. ఎట్లా నా మెల్లగా అల్లుడికి నచ్చ చెప్పు. అంటే అది కూడా ముచ్చట ఏద్దాం మనకు, అది ముచ్చట ఇదే ముచ్చట మాట్లాడి కొంచెం ఆయన బయటకు పోయిపోయేస్తారు కదా, కూల్ చేసి మనసు నిమ్మలమైనాక చెప్పు. మరి అబ్బా ఇప్పుడే పోతావానే? పోతాను అక్కడ పని ఉంది బిడ్డ. అన్నం తినిపో. నేను చెప్పిన ముచ్చట ఆదుకుందా బిడ్డ నీకు? అల్లుడికి అయితే ఆలోచించుకుని మంచిగా చెప్పు. నేను పోతాను అక్కడ పని ఉంది బిడ్డ. మీ అల్లుడు వచ్చింది. మామ ఎప్పుడు వచ్చినావు? ఇంత గంట అయిందా వచ్చి? పోతుండే కానీ అక్కడ పని ఉందా? ఆగమ్మా, చికెన్ ఏమైనా తీసుకొస్తా. చికెన్ ఏదద్దా అల్లుడు, మళ్ళీ వచ్చినప్పుడు ఉంటాయి కానీ మీరైతే మంచిగా ఉండదు. నువ్వన్నా చెప్పలేదా ఉండేమో. ఇక బాబుకి ఏదో పని ఉందట, మళ్ళీ వచ్చినప్పుడు ఉంటాడు. ఇప్పుడు ఎవరు చెప్పినాక అంతేనయ్యా, నాకు పని ఉంటే నేను ఆడ పని ఉన్నది, పని లేకపోతే నేను ఉండనా? సరే మళ్ళీ వచ్చినప్పుడు ఉంటుంది మీరు బిడ్డ. సరే మంచిది, పోయేది అల్లుడు పోయేస్తా. సరే ఇటు ఏం మాట్లాడవేంటి? పొలం కాడ మీ తమ్ముడు ఉన్నాడా? ఉన్నాడు తమ్ముడు. అవును కానీ ఈ ఇంట్లో ఇంకెన్ని రోజులు ఉందాం మనం? అంటే మనం వేరుందాం. ఎందుకు? అది కాదు, ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తున్నా, చెల్లె ఏం పని చేస్తలేదు. పైగా మీ తమ్ముడు పెళ్ళి కానప్పటి నుంచి మనమే చూసుకుంటున్నాం. మీ తమ్ముడేమో ఏం పని చూసుకోడు, చెయ్యడు. ఇంట్లో పని మనమే చూసుకోవాలి, ఖర్చులు మనమే చూసుకోవాలి. ఇక మన గురించి ఆలోచించడం అవసరం లేదా? ఏందే అట్లా అంటున్నావు? ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం అనుకో, నా తమ్ముని పరిస్థితి ఏంది, మా అమ్మ పరిస్థితి ఏంది? అగో గట్ల నకపోతే ఇంకెట్లా అనమంటున్నావు?
మీ అమ్మ పరిస్థితి ఏంది, మీ తమ్ముని పరిస్థితి ఏందంటే మీ తమ్ముడు పెళ్లి కానప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా మనమే చూసుకుంటున్నాం. మీ తమ్మునికి ఇంకా మనం ఇట్లనే చూసుకుంటా సేవలు చేసుకుంటా బాధ్యతల మీద ఆయనకు అవసరం లేదా? మనం ఇక్కడనే ఉంటే ఆయనకు బాధ్యతలు తెలిసి రావు. మనం అరగా కాపురం పెడితేనే ఆయనకు అన్నీ ఏర్పడతాయి. ఇంకెన్ని రోజులు మనం చూసుకుంటాం? మన గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? ఎప్పుడు అమ్మ తమ్ముడు అని అంటావు, నా గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? అట్లాంటివి నన్ను ఎందుకు వేసుకున్నావు మరి? నా కర్మగాలి చేసుకున్నాను. అందుకే ఇప్పుడు నా కర్మ కూడా కాలింది. అవన్నీ నాకు తెలియదు. నేను చెప్పినట్టు వింటావా? నేను నీ ఇంట్లో ఉంటా, లేకపోతే నా అవ్వారింటికి పోతా. నాకేం తక్కువ లేదు. ఇక్కడ వాడి అందరికీ సేవలు చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. అలాగుంటే మా నాన్న పని మనిషిని కూడా పెడతాను నాకు. ఇగో నాకు అవన్నీ తెలియదు. నేను చెప్తానా, నేను చెప్పినట్టు తినేది ఉంటే ఈ ఇంట్లో ఉంటా, లేకపోతే లేదు. మనం వేరే కాపురం పెడదాం, మనది మనం ఆలోచించుకుందాం అంటే నీ మట్టి బూరకు అర్థం కాదా? నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం అస్సలకే లేదు. నేను చెప్పినట్టు తింటావా? మనం వేరే కాపురం పెట్టి మంచిగా ఉందామే, లేదంటే నేను మా అవ్వగారి ఇంటికి పోతా. ప్లీజ్ ఎంత పని మాత్రం చెప్పు, నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఆలోచించుడు కాదు, ఆలోచించి వెళ్ళిపోదాం ఇక్కడికించి మనం. సరే ఏదో ఒకటి చేస్తాలే. సమత ఆ, ఏం చెప్తున్నావు? ఏం చెత్తలేను. ఇప్పుడు వస్తున్నావు. ఇప్పటిదాకా ఏం చేసినావు? ఎవరితోటి ముచ్చట పెట్టినావు? నేనే వెళ్తాను ముచ్చట్లు పెడితేనే. అక్కడ నీళ్ళు కట్టేది కట్టినా. అన్న పొద్దుగాలనే వచ్చిండు కదా ఇంట్లోకి, నాకే చెప్పిండు పని అంతా. సరే కానీ మరి తిందామా? అండినావా? వండిన, పొద్దునట్టే వండిన. అవును కానీ ఉమ్. అమ్మని హాస్పిటల్కి తీసుకుపోవాలి, బాగా రోజులు అవుతుంది కదా. అవును బావ, తీసుకుపోవాలి. 4 రోజులు అవుతుంది తీసుకుపోక. అది కానీ గోళీలు ఉన్నాయో అయిపోయినాయో? కొన్ని ఉన్నాయంట, కొన్ని ఉన్నాయనే చెప్పింది పొద్దున. మళ్ళీ అన్నది హాస్పిటల్కి ఎప్పుడు తీసుకుపోతారే అని కూడా అడిగింది. తీసుకుపోవాలంటే నా దగ్గర పైసలు లేవా, మొత్తం అన్ని వదిన దగ్గరనే ఉన్నాయి. అడుగుదామంటే అడిగితే ఇస్తుందో ఇయ్యేదో అదే. బావా నీకు ఒకటి చెప్పాలని. ఏంటిది? అగో పొద్దుగాల అత్తమ్మ గోళీలు వేసుకుంటుంటే అన్నం వేసుకురాయే సిరి అంది. అంటే ఆయన తక్కువ ఏదో పని చేస్తుంది, ఇక నేనే వేసుకుపోయి ఇచ్చిన. ఇక తినే పళ్ళం గుంజుకుంది, ఎట్ట పడితే అట్లనే మాట్లాడింది. ఫోన్ చేస్తే అయిపోగా నేను అద్దును కదా. ఏడా నువ్వు పొద్దుగలంగా పోయి నువ్వు ఇప్పుడు వచ్చినావు. గవన్నా నేను అడుగుతావు. ఏం అడుగుతావు నువ్వు? వాళ్ళు ఇంటి ఏమనుకుంటారు చెప్పు? చిన్నగా మాట్లాడు, ఇంటి ఏమనుకుంటారు అక్క? నోరు ఉంది కదా అని ఎటు పడితే అటే మాట్లాడుతుంది. ఏంది చిన్నగా మాట్లాడు అంటున్నా కదా. అరే ఏంది ఇంటి నన్ను భయం అయింది, చేసేది కనబడతలేదు. మళ్ళా అన్నెటు వేయండు. మేము బావ కూడా పొద్దుగలంగా పోయిండు, ఇంకా రాలేడు. నేను అడుగుతావు. నువ్వేం అడుగుతావు? ఏమనుకుంటాడు బావ? అక్క ఏమని అనుకోరా చెప్పు. అంటే అనుకుంటే ఏమైతుంది? అనుకుంటే లొల్లిలు అవుతాయి మనకి. కానీ అమ్మకాన్ని ఎక్కువనా? ఇప్పుడు అమ్మ మంచిగా ఉండాలంటే మనం కూడా మంచిగా ఉండాలి కదా బావా. ఎంత తిరగబట్టి ఇద్దరు ఉన్నారు, ఎటు పోయారో ఏమో. గోళీలు ఏమైపోయాయి. బీపీ డౌన్ అయిందో ఏమో అనే దేవుడా. ఎవరు కనబడతలేరు కాదనే. గోళీలు కూడా అయిపోయినాయి. ఇద్దరు కొడుకులు ఉన్నట్టే కానీ ఒక్కడైనా ఇంత గోళీలు తెస్తాం అన్నోడైతే లేరు. వచ్చిన పిన్నోడు ఉన్నంతసేపే ధైర్యం అంటారు. కడుపులో పుట్టినోడు కూడా కన్న తల్లికి ఆసరగాడన్నది. ఇప్పుడు నా కొడుకు గురువు చేస్తాడు. అయినంటే నా బతుకు ఇట్లా అవునా? నన్ను ఎవరు పట్టించుకుంటలేరు కదరా. మళ్ళీ చిన్నోడు వస్తాడేమో, నన్ను దవాఖాన తీసుకుపోదామంటే ఆడు కూడా కనబడతలేదు. ఎప్పుడో ఏ రాత్రి వస్తాడో ఏ పొద్దుగాల లేచిపోతాడో ఆడు కూడా కనబడతలేదు. నన్ను దవాఖానకి ఎవరు తీసుకుపోవాలి, ఎవరు గోళీలు లేవాలి? నేను నా బాధ ఎవరు చెప్పుకోవాలి? అమ్మా అయిందా కూర? అవుతుందిరా. అవును కానీ హాస్పిటల్కి పోదాం ఇవాళ.
అనుడే కానీ ఎవరు తీసుకుపోతారు రా? అన్న గట్లనే అంటాను, ఆడు తీసుకోపోతలేడు, నేను నువ్వు తీసుకుపోతా గట్లనే కదా. అంటాను. నేను తీసుకపోతే ఇవ్వాలి మరి. మొక్కలు కుడుకలు అరిగినాయి అని చెప్పిండు మొన్న డాక్టరు. బీపీ గోళీలు అయిపోయినాయి, గదే మొన్ననే చెప్పినావు ఆయన గోళీలు అయిపోయినాయి అని. చక్కెర వచ్చి ఇప్పుడు కింద పడ్డాడు. అవునా? ఏమైంది అత్తమ్మా? ఇద్దరు ఉన్నట్టే కానీ ఏం పనికి సాత కాదు. ఇంటికన్నా ఉంటున్నావు, నువ్వేం చేస్తున్నావు చూసుకోవా? చేస్తున్నా, నేను అన్నం వండుతున్నా. నేను చేద్దును అత్తమ్మా, నువ్వెందుకు చేస్తున్నావు? చేసే పని ఉండబుద్ధి కాక చేస్తాను. ఎందుకు చేస్తాను వస్తాం అంటే పోదాంపా అమ్మ, దవాఖానలో పోదాంపా. పైసలు ఉన్నాయారా? అని అడుగుతా. ఆయన దగ్గర ఏడున్నాయిరా? వచ్చిన రూపాయి పోయిన రూపాయి మొత్తం అదే దగ్గర పెట్టుకోవట్టే. వదిని ఇవ్వకపోతే నేను ఎవరైనా అడుగుతా తీయే, నువ్వేం బాధపడకు. నువ్వేడప్పు చేస్తావురా బిడ్డ? మళ్ళీ ఎట్లా కడతావురా నువ్వు? నేను తీసుకొస్తా తిను, ఎవరి దగ్గర నేను తీసుకొస్తా, నువ్వేం బాధపడకు. చెప్పుకొని ఇప్పుడు ఆ మాట నీకు చెప్పినా అన్నకి చెప్పినా మీరిద్దరు లొల్లి పెట్టుకుంటారు వాళ్ళు కాబట్టి. నేను చెప్తా అన్నకి. ఉన్నాడా? అద్దు అన్నతో నాన్నకు రా బిడ్డ, అది అసలే కొంచెం ఇదిరా. అది పోయి మళ్ళీ తిడితే మళ్ళీ మనం బజార్ మీద పడతాంరా. దాని నోరు చిన్నగా లేదు అని చెప్పాలరా. ఇప్పుడు దాని గురించి నీకు చెప్పినా కూడా అన్నకి చెప్పినా కానీ అది మంచిగానే ఉంటుంది, ఇది మంచిగానే ఉంటుందిరా. అన్న నిన్నే ఈడ వాపుతుందిరా కొడుక. అన్నకు నీకు స్విచ్ పెట్టించి లొల్లి పెట్టిస్తుందిరా. నాకు అన్న కడుపురా. మీరిద్దరు నా రెండు కళ్ళు, ఎవడు బాధపడ్డా కూడా నేను చూడలేను. అందుకే దానితో ఎందుకు అనాలి, నీతో ఎందుకు అనాలని చెప్పి రాకుండా. సరే కానీ అవన్నీ విడిచిపెట్టే, ఇప్పుడు దవాఖానలో పోందా. దవాఖానకి ఏం పెట్టుకుని పోతావురా? వచ్చే పైసా పోయే పైసా మొత్తం అన్న తెచ్చి దానికే ఇయ్యమంటే నీ చేతులు ఏమున్నాయని తీసుకుపోతావు చెప్పు? వాళ్ళు ఇవ్వకపోతే నేను ఎవరైనా అడుగుతా తీయే, నువ్వేం బాధపడకు. ఎవరిని అడుగుతావురా? ఏడప్పని ఎత్తావు చెప్పు? పోదంతి పోదాం కానీ అన్నతోనైతే ఈ ముచ్చట చెప్పకు, అది తిట్టిందని చెప్పకు. సరే. తినే గిన్నె నోటి కడుకు కూడా గుంజుకొని పోయిందిరా బిడ్డ. మొన్న గోళీలు వేసుకుంటానే అంటే చిన్నది గువ్వ వేసుకొచ్చింది. నోటికాడ ముద్ద పెట్టుకునే వరకు గిన్నె గుంజుకొని పోయి నీకు సాగు పో బయట వాడి ఇల్లు దొరికిందా అన్నదిరా నన్ను. ఇవన్నీ ఎట్లా చెప్పాలి చెప్పు మీతోని? పొద్దుగల పోతే ఏ రాత్రికి వస్తారు. సరే తీ, నువ్వు అవేం ఆలోచించకు, పోదాంపా. అత్తమ్మ గీ అన్ని మనసులో పెట్టుకోకు. నీ కొడుకు ఎట్లాగా హాస్పిటల్కి పోదాం అంటుండు కదా, పోయి చూపించుకొని వద్దాం. మందుల సంచి ఏడబెట్టినావు? అక్కడ ఎన్నో ఉన్నది పోయే మంచం కొడుకు తలిగేసిన. సరే నేను తీసుకొని వస్తా. నేను గీడ దాకా పోయేస్తా తయారు. అప్పు బాగా చెయ్యకురా అయ్యా. ఎట్లా పెట్టుకోవాలా అసలు? ఫస్ట్ దీంతోనే పిల్లలు పెట్టుకోవాలి. దీంతో పెట్టుకున్నా దాంతో పెట్టుకుంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళచ్చు. చెప్తా దీని సంగతి. సమదా, సమదా, ఏం చేస్తున్నావే? గో ఇప్పుడే బయట ఊడ్చి వచ్చినాక. గొదే చాయ్ పెట్టుకరా. ఓ బౌల్లన్నీ అట్లనే ఉన్నాయి అక్క, చాయ్ పెట్టలే ఇంకా. ఏంది గింత సేపు అవుతుంది ఇంకా బౌల్ కూడా దోమలేవా? నాకు చాయ్ తాగే టైం అయింది, నీకు తెలియదా? అక్క పొద్దు నుంచి ఏదో పని చేస్తూనే ఉన్నా అక్క. అంటే నీ ఉద్దేశం ఏందే? నేనే ఇంట్లో పని చేస్తాను అంటున్నావా? నువ్వు చేస్తలేవు అనట్లేనక్క, ఇద్దరం కలిసి చేసుకుంటే అయిపోతుంది కదా, పని అవుతుంది. నేను పని అస్సలకే అయ్యా. నువ్వు రాకముందు నుంచి చేస్తాను నేను ఇంట్లో పని. నువ్వు వచ్చినాక కూడా నేను పని చేయాలా? అక్క నేను చేస్తూనే ఉన్నా కదా. నువ్వు ఏత్తున్నావా చేత్తలేవా ఆడుకుంటున్నావా నాకు అవన్నీ సంబంధం లేదు. బయట నీ మొగడేమో పని చేయక కవర తిరుగుతాడు. మా అంటే నువ్వు ఇంట్లో అన్ని తీసుకొచ్చి పడితే ఇంట్లో పని చేసుకొని వండుకొని తినేతందుకే ఏడబడుతుంది. నేను చేస్తున్నా ఏ గుట్టలు కొట్టుకొస్తున్నావా మొద్దులు కొట్టుకొస్తున్నావా? మా అంటే బువ్వకూర వండుకునుడు తినుడు పండుడు, అంతకుమించి నువ్వు చేసేదేముంది? తిరుగుతున్నావు ఎందుకే? అన్ని తీసుకొచ్చి పెడితే వండుకోవడానికి నీకు బరువు అవుతుందా? నేను ఎందుకు చేస్తాను పని? ఎందుకు చెయ్యవక్క నువ్వు పని? నాకు అర్థం కాదు. నీకంటే ఎక్కువ లక్షలు కట్నం తెచ్చుకున్నా. ఈ ఇంట్లో ఫస్ట్ నుంచి నేనే అంత పని చేస్తాను. ఇప్పుడు నేను అస్సలకే పని చెయ్యా, అర్థమవుతుందా? అంటే కట్నం ఎక్కువ తెచ్చుకుంటే పని చేయొద్దని ఉందా అక్క? అవును ఉంటదే. ఏముంటది? ఎందుకుంటది? నాకే ఎదురు సమాధానం చెప్పేదంతా నువ్వు. నిన్ను ఇట్లా కాదే నడు, నాకే ఎదురు మాట్లాడు. ఏంటిది వదిలేదు? నా మీదకి ఎదురు సమాధానం చెప్తాను. నాడు బయటకి, బయట పని చేసుకొని వండుకొని తింటే ఏర్పడుతుంది. అన్ని నిమ్మలంగా తీసుకొస్తున్నాం కదా, ఏం ఏర్పడుతుందా నీకు నీ మొగనికి?
మంచాలమన్న దానికి కూడా ఏం ఏర్పడతలేదు. ఇంకోసారి నా మీదకి ఎదురు సమాధానం చెప్పినావు అనుకో సీర్తా ఏమనుకుంటున్నావు. కొంపల ఉంటుండు, లేకపోతే అలాగ అంటుకొని తినిపో నువ్వు నీ మొగడు. లేకపోతే మీరు ఎప్పుడు మేమన్నా దొబ్బెత్తాం ఇంట్లోకించి. సాల్వ్ చెయ్యి దొంగేడు ప్లేట్స్ నా కడుకి. ముందు చాయ్ పెట్టి బోళ్ళు దోమి మిగిలిన పని చూసుకోపో చాలు. ఇంకోసారి నాకు ఎదురు సమాధానం చెప్పొద్దు. ఇంత జరిగిన ముచ్చట కూడా నీ మొగనికి చెప్పినామనుకో మంచిగా ఉండదు. అబ్బో ఇక నువ్వు అత్తలేవని చూస్తున్నా. నేను కూడా మంచాలవన్నదని మంచాలనే ఉండాలి కదా. నువ్వెందుకు ఎగేసుకొని వస్తాను? నిన్ను కూడా నువ్వు ఎలా ఏంది? అబ్బా అవునా? మరి నేను ఇంట్లోకి వచ్చినప్పుడు నన్ను ఏమన్నా కూర్చుండే పెట్టి మేపినావా? నువ్వేమన్నా నాకు పని చెప్పాలే? నేను చెయ్యలే. పొద్దుగాలు లేచి 100 సార్లు నువ్వు లేచి పని చేసినావా? మస్తు చేసినావు, ఊరందరూ చెప్పుకుంటారు. అందుకే కదా ఇన్నెండ్ల నుంచి నిన్ను మేపుకుంటూ వస్తున్నాం. చేసి నా బొక్కలు అరిగినాయి. ఇప్పుడు దీని కూడా అట్లా తయారైంది. బొక్కలు ఇద్దరు అరిగినట్టు మీరు కనిపిస్తలేను, నేను కనిపిస్తున్నా. మీ అల్లర్లకు తినకుండా చెయ్యకుండా. మా అల్లర కొంచెమా తెల్లరాక టాచర్, మాకు పొద్దురాక టాచర్ లేనా? ఇగో అత్తమ్మ, ఈ ఇంట్లో ఉండాలంటే నేనన్ను ఉండాలా లేకపోతే మీరన్ను ఉండాలా? అందరం కలిసి ఉండాలంటే మాత్రం నోరు తెరవకుండా ఇద్దరు నా మీదికి. ఎందుకు తెరవద్దే నోరు? నోరు తెరుచుకుంటున్నారు అనుకో మంచిగా ఉండదు. నీకెంత హక్కు ఉన్నదో దానికంత హక్కు ఉన్న హక్కుల గురించి మాట్లాడిర్రు అనుకో ఇంట్లో ఎవ్వరన్నా ఒక్కళ్ళే ఉంటారు. అయితే మీరన్నుండుర్రి లేకపోతే మేమన్నుంటాం. ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకొని మాట్లాడకు. నేను అచ్చి నుంచి ఎత్తలేనా? లక్షలు కట్నం తీసుకొచ్చుకోలేనా? ఈ విషయంగా మీ కొడుకులకు చెప్పిర్రనుకో ఇద్దరు ఇట్లా ఎవ్వల నొక్కలే ఉంటారు. నాతో పెట్టుకోకరు ఇద్దరు. మరి వేరువై ఏది ఎందుకు వేరువై అంటున్నా. అంత లేదని మూసుకొని మంచాలు ఉండు. మరి మూసుకొని ఎందుకుంటేనే ఉండకపోతే ఏం చేస్తావు? పట్టుకొని పో. ఉండకపోతే ఏ అనాథాశ్రమంలోనన్నా ఏ గుళ్ళల్లన్నా ఏ ఊరవతలన్నా ఆడుకొని తినిపో. నాకు సంబంధం లేదు. రాని పెద్దోడు వచ్చినాక రాని తింటాను, నువ్వు అడక తింటావు. ఆడుకొని తినంత కర్మ నాకు పట్టలేదు. ఇన్ని రోజులు నా బిడ్డ లెక్క కడుపులో పెట్టుకొని నా కొడుకులకు ఒక్క మాట చెప్పకుంటున్నా, కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఇంటి కోసలు పెడతానే కదా అని దాన్ని ఏం తెలియదు దాన్ని పట్టుకొని కుర్చీల మీద ఉసలు కాలు. అదేం తెలియంది మంచాల నువ్వేం తెలియని దానివి. మేమేమో తెచ్చి పెట్టి ఇంట్లో వేపటోళ్ళమేమో పిచ్చోళ్ళము. ఇంకా బయట ఉంటే మాకేనా పైసలు మిగులుతాయి. ఆడు చిన్నోడు కూడా కట్టం చేసి పెద్ద చేతులు ఏం కట్టం చేస్తున్నా నీ కొడుకు? కట్టెలు నీ చేతికి ఎట్లా వస్తాను? ఆడు కట్టం చేయండి. నీ చిన్న కొడుక పలిగిపోతున్నాడు కట్టం చేస్తే. మరి వేరే పోయ్య కదా నీ కొడుకు కట్టం చేసుకునేలేడు. కానీ నువ్వు పోయి మొత్తం కట్టం చేసి నీ కొడుకు కట్టం చేసుకున్న స్థితిలో ఉండి వాళ్ళని సంపాదించుకొని పోషించుకునే దమ్మున్నప్పుడు బయటకు పోయి బతకమను. లేకపోతే మేము పోయి బతుకుతాము. పోతాడే సచ్చరాక అన్న తమ్ముడు కలిసి ఉండాలనే అది చేసిన కష్టం. మేము కలిసి ఉండాం. నువ్వు గిన్ని మాటలు అన్నాక మాకు కలిసి ఉండాల్సిన కర్మ మాకు పట్టలేదు. పోతావో నేను ఒక్కదాన్నే ఎందుకు పోతా? నేను ఒక్కదాన్నే వచ్చిన ఇంట్లో. కొడుకులు నిడవాపాలని చూస్తే మాత్రం మంచిగా ఉన్నాడు. నాకు అన్నం పెట్టకుండా నేను విడవాపే చూపుతా. ఇయ్యాలకి బయట అది కూడా ఇన్ని రోజులు నన్ను ఆడుకున్నట్టు అనుకుంటాడవా? నా కొడుకులు విడవేద్దానే నేను ఇన్ని రోజులు కడుపులో పెట్టుకొని ఉన్నా. నేను ఎన్ని కోసలు పెట్టినా కూడా చూసుకుంటున్నా. బాగా అదైతుంది అమ్మకు. కానీ ఇలా పెద్దోడు వచ్చినాక నీ సంగతి ఎందుకు చెప్తా నేను కూడా. అన్నా చెప్పురా. ఏం చేస్తున్నావు? ఏం లేదు, చెప్పు. ఏమే? ఒక 5,000 కావాలి. పైసలు ఎందుకు? అమ్మని హాస్పిటల్కి తీసుకుపోతే గోళీలు అయిపోయినాయట. మళ్ళీ మందులకి ఇట్లా రాత్రి కొత్త పైసలు లేవు ఇప్పుడు. అవా లేవంటే ఏమన్నట్టు? లేవురా, పైసలు లేవు. లేవనకపోతే ఇంకేమంటారు ప్రశాంత్? ఎన్ని వేలు తీసుకొచ్చి ఇచ్చినావు మాకు? నువ్వు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టనికి మేం చచ్చిపోతున్నాం, నువ్వు కాదు. అర్థమైతుందా? పని చేసి పైసలు అన్న ఎవరికి ఇచ్చిన? అన్నకే ఇచ్చిన. ఎన్ని ఏమైనా ఇచ్చినవయ్యా నువ్వు? పైసలు ఇచ్చినా అని ఒక్క మాట అన్నాను. ఇలా మీ అన్నను నన్ను ఎదిరించి మాట్లాడేటాను అయినవా? నేనేమన్నా నాకు అడిగిందా? అమ్మ కోసమే కదా అడిగింది. హాస్పిటల్ కోసుకోపోతా. అబ్బో అమ్మ నీ గాంగ్ ఉన్నది అమ్మ. మీరు బయటకు పోయేదాకానేమో గుసుకు అని అంటది. మీరు ఇంట్లోకి రాగానే పులి లెక్క ఎగురుతుంది. మీకే ఉన్నదా లోకం మీద? అమ్మ ఇంకెవ్వరికి లేదా? చూసినవి సిరి నువ్వు నిన్న నువ్వు ఎగరాలే, ఇది ఎగరాలే నా మీదికి.
దాని గోస పెట్టుకుంటున్నాయి కదా దాని ఎందుకు గోస పెడతాను ఏం కోస పెట్టినా అత్తమ్మ నేను ఏం కోస పెట్టినా నేను బో తల్లో నువ్వు అన్నంత పని చేసినవే నా కొడుకులు ఇడవాపుతా అన్నావు ఇడవాపనిక తయారు చేసి అమ్మా నువ్వు ఆగే నేను అడిగింది లక్షలకు అడిగిన ఒక 5,000 అడిగిన హాస్పిటల్ తోలుకపోతా ₹1,00,000 కాదు ₹1 కూడా ఇయ్యం ₹1 కూడా ఇయ్యం ఎందుకు ఇస్తాం మేము ఎందుకు ఎందుకు ఇస్తామంటా మీతో సమానం నాకు లేదా హక్కు లేదా భూమిలో పంట పట్టించిన పైసలన్నీ ఆ కైకిలకు ఈ కైలకు అటు ఇటు కట్టలేక సావలేక ఇంట్లోకి తెచ్చి పెట్టలేక మేం చేస్తున్నాం నీకేం ఏర్పడుతుంది అంటే ఇవన్నీ నేను చెయ్యండి అవుతున్నా నీకు నువ్వు ఒక్కనే చేస్తున్నావా మేము చేస్తలేమా మరి చూసినావా తమ్ముడి మీద ఎంతో ప్రేమ వంగిపోతుంది కదా నా తమ్ముడు ఏమైపోతుందో మా అమ్మ ఏమైపోతుందో మనం వేరే కాపురం పెడితే అని అంటివి ఇప్పుడు చూడు మీ తమ్ముడు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వేం పని చేస్తలేవాడ సిగ్గు అనిపిస్తలేదు కొద్ది అంతన్నా మరి ఇద్దరం చేసినప్పుడు చెడుసగం ఇయ్యాలని తెలియదా సరిసగం దాకా పోయినావు కాబట్టి మాట్లాడుతున్నా పంచుకొని సరిసగం పంచుకొని ఎక్కడ అక్కడ చేసుకుందాం అర్థమైతుందా ఏందక్క ఎంతకొస్తే అంత మాట్లాడుతున్నా ఏయ్ ఎంత కత్తయిందే మాట్లాడేది ఏం మాట్లాడినా నీ మొగనేమన్నా తిట్టినమా కొట్టినమా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇష్టం వచ్చినట్టే మాట్లాడతారు మరి ఎందుకు మాట్లాడతావు ఎందుకు మాట్లాడద్దు డబ్బులే కదా అడిగింది అత్తమ్మకి హాస్పిటల్ మా దగ్గర లేవు మీ దగ్గర ఉంటాయి చూయించుకోవాలి లేకపోతే ఎవరి కాళ్ళన మొక్కి అప్పు తీసుకొచ్చుకొని చూయించుకోండి అంటే నేను ఒక్కనేనా కొడుకుని అడిగాదా ఆడు కాబట్టే భరిస్తాడు ఇన్ని రోజుల నుంచి వెళ్ళి అమ్మా చూసినావా ఎట్లా మాట్లాడుతుండో కాదురా ఆడు అడిగేది నా కోసమే నేను చచ్చిన మంచిదే కానీ నీ పిల్లని చెప్పినట్టు ఇంటావురా పెద్దోడా అట్లా కాదమ్మా ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు నేనేం చేయాలి ఆడు చేసిన కట్టమంతా నీ చేతుల్లో పెట్టి నీ అయ్యో వచ్చే సావగా కూడా మొత్తం నీ చేతుల్లో పెట్టి పోయే కదరా ఇంటికి పెద్దతనం ఎత్తుకున్నారు రూపాయి ఇవ్వండి రూపాయి కూడా ఆ, ఇస్తలేరు. మీ అయ్య చచ్చిపోతే ఇటు నువ్వు కట్టని చేసుకొచ్చి ఇస్తే మేమిద్దరం కూర్చొని తింటాను ఏం అనిపిస్తలేదా నేను అందుకే అన్నా మా నాన్నిచ్చిన పైసలతోని అలాగా కాపురం పెడదాము మనది మనం పంచుకుందామని నువ్వు నా మాట వింటే ఇప్పటిదాకా అత్తుండేనా కాపురాలు పెట్టనీకి సిచ్చులు పెడతాను నువ్వు అవును సిచ్చులు బరబ్బర పెడతా ఇగో నీకు ఇప్పుడు నేను గగన్ కావాలంటే కాదు. మనం బయటకు పోయి బతుకుదాం లేకపోతే వాళ్ళనన్నా బయటకు గగన్ పోమని కాదు, చెప్పు. వదినే పైసలు ఇర్రు నేను హాస్పిటల్ తీసుకుపోతా ₹1 కూడా ఇయ్యం ఏం చేసుకుంటావు చేసుకోపో ఏడికి పిలిపించుకోపా వేరే పెద్దోడా నువ్వు గట్టు చూస్తున్నావు ఏం చేయమంటావు అమ్మా ఇటు చూస్తే తల్లి ఇటు చూస్తే పెళ్ళాం అటు చూస్తే తమ్ముడు నేనే చేస్తలే మీరు ఇద్దరు లొల్లి పెట్టుకోకురి నేనే చస్తారా చెరులో నువ్వు బాయిల్లో నేనే చస్తా ఆ పని చెయ్యి పీడ పోతుంది నువ్వు అట్లా అనకు సరే నేను దొంగపోతుందా నాకు అయ్యో వచ్చిన సంధి ఒక్కరోజైనా దవకాన చూపెట్టి రారా నా దగ్గర ఉండేయో లేనియో పింఛన్ పైసలు చదువుకుంటే పోయిన నెల ఆనికి ₹1000 ఇచ్చిన నీకు ₹1000 ఇచ్చిన నా దగ్గర ఇప్పుడు ఈ నెల లేవు నా పైసలు తీసుకొని నాకు మందులు లేనిక గింత అవుతారు మీరిద్దరు ఎందుకు బతకాలో చెప్పు దీనికి మాత్రం మందులకు మయ్యి కావాలా అవసరాలకు మయ్యి కావాలా అమ్మ నువ్వు ఆగు నేను బతకనిగా ఎటు పడితే అటు మాట్లాడకు వదినే ఇంకొకసారి నా మీదకి నోరు వారేసుకున్నావు అనుకో పంచాయతీలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాని పంచాయతీ కాడికి వెళ్ళిపిస్తా జాగ్రత్త ఇప్పుడు ఏం మారేసుకుందాక నోరు నువ్వే అంటున్నావా ఇప్పుడు ఆయన ఏమన్నా అన్నాడా నిన్న అసలు నువ్వు చిన్న అనివి చిన్నగా మాట్లాడు నువ్వు వచ్చినప్పటి నుంచి కూడా ఎత్తున్నా బరాబర్ మాట్లాడుతాను మొన్న ఇది అన్నం వేసి ఇస్తే ఆ ప్లేట్ గుంజుకున్నావట కదా అవును గుంజుకుంటా ఇంకా బుక్కడి బువ్వ కూడా పెట్టలే నీకు అమ్మకి పెట్టా అంటున్నా కదా పెట్టా ఇప్పుడు ఏమని చెప్పిందిరా మీరు పోయినప్పుడు ఓ తీరు ఉంటున్నట్టు మీరు వచ్చినాక ఓ తీరు మీరు బయటికి వెళ్తారో వెళ్ళరో దాని నన్ను ఇద్దరిని టార్చర్ పెడతాంది నా కొడుకులని అసలు ఇట్లాంటి ఇంట్లో ఉండనిచ్చుడే తప్పైంది చూసిన మీ తమ్ముడు ఎట్లా మాట్లాడుతుండో నన్ను పట్టుకొని వదినాన్ని కూడా యూత్తలేడు చూడు నేను ఈ ముందే చెప్పిన ఈ ఇంట్లో ఉండద్దు మనం వేరే కాపురం పెడదామని నువ్వు నా మాట అస్సలకే పట్టించుకోవు పట్టించుకుంటే ఇప్పుడు ఈ మాటలు పడుతుంటేమా నీ ఇంట్లో అస్సలకే ఉండ మీరే ఉండుర్రి ఆగే నేను చెప్పేది విను. ఏమంటలేవు ఏమనుకుంటే అమ్మని మస్తు టార్చర్ చేస్తురు నా భార్యను కూడా మస్తు టార్చర్ చేస్తురు హాస్పిటల్ కోలుకపోదాం అంటే పైసలు రూపాయి ఇస్తలేదు పైసలు అన్ని ముళ్ళ పెట్టుకుంది ఇంట్లో ఇప్పుడు మీకు తల్లి ఉంటే గట్నే వెళ్ళగొడతారా మీరు ఏం మాట్లాడుతున్నావన్నా ఈయన ఎన్ని ₹1000 సంపాదించితే నేను ముళ్ళ పెట్టుకున్నా ఇంకా నేను 15 లక్షల కట్నం తెచ్చుకుంటే ఆమె దగ్గర పెట్టుకుంది మాత్రాన మేము చూస్తున్నాం కానీ రోజు అన్ని చూస్తున్నారు కదా పెద్ద మనుషులు మీరు అన్ని చూస్తున్నారు కదా మీ ఇళ్ళలో మీరు ఫస్ట్ చూసుకోరు మా ఇళ్ళ గురించి వచ్చిన తర్వాత మాట్లాడదు కానీ నిన్ను చూసి పక్క పంటలు నేర్చుకుంటారు పక్క పంటలు ఎందుకు నేర్చుకుంటారు మేము మీ ఇంటికి వచ్చి సమాధానం చెప్తానమ్మా ఇప్పుడు మీరు ఇద్దరు ఉన్నారు కదా మీకు ఏ అవసరం లేదు కదా కొడుకులు చూసుకుంటారు కదా అట్టి ఎందుకు ముసల్దాన్ని చెప్తారు అట్లా నీళ్ళు మధ్యలో రావద్దు అసలు చెప్పాలంటే మా అమ్మని మేము చూసుకుంటాం కదా ఇక నీకేం అనిపించలేదా మంది నోటాను ఇంట్లో నోట్ల వాడి పెద్దోడానికి దండ నేను ఏం చేయాలమ్మా నా పరిస్థితి మంచిగా ఏం మాట్లాడ నేను ఏటైనా పోతా మీరు ఏమని మనమే పోదాం అవసరం లేదు మేమే పోతాం ఇంట్లోకి మీరే ఉండుర్రి మేమే మా వారింటికి పోయి బతుకుతాం
ఈ ఎవరైనా ఉన్నదా ఇట్లా ఏ ఊళ్ళో ఉందా? ఏం చెప్తామే ఇగో వాళ్ళ మాట వాళ్ళు అస్సలు ఇంటనే ఇంటలేరు. పంచాయతీ పెట్టిద్దాం బాగా రావచ్చు చూసా తేడాకురా నువ్వు వాళ్ళను పిలిపించామన్నాడు మాట్లాడిపించి మరి ఏరు పడతారా మరి భూమి పంచుకుంటారా గట్ల కానీ ఇట్లా ఏడుతూ నేను నీకు చెప్పిన అద్దరా బిడ్డ అది ఇప్పుడు ఏమన్నా అడిగితే మీ ఇద్దరు నిలబడుతుంది రా నేను చెప్తానా. నువ్వు ఒకటేరా ప్రశాంత్ వాళ్ళను పిలిపించినాక పెద్దోడు బాగా గయ్యాడుతనం ఉంది మీ అదిన దగ్గర ఆ భూమి పంచుకొని ఎవరి ముసల్దా నీ ఎమ్మడు ఎందుకు వంచిస్తాను నేను భూమి ఎందుకు వంచిస్తే చెప్పు. పంచిస్తామంటే ఇట్లా తిరిగితే మంచిగా ఉందా మరి ఆమె నువ్వు మంచిగా భూమి సచ్చిన రోజు నా పేరు మీద ఉంచుకుంటా అన్న నాకు కాలు చేతులు ఉండగానే గిట్ల చేస్తుర్రు. అమ్మ నువ్వు ఆగే. ఈ ఆదివారం పెద్ద మనుషులతో మాట్లాడి ఎట్లయితే అట్లా చేద్దాం. సరే 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 మీరు రారు మందులు వేసుకో దవాఖానకు పోయి ఉంచుకోపోరా తీసుకోపోరా పైసలు నేను ఇస్తాను 5,000 వారం రోజులాయే బీపీ గోళీలు కూడా అయిపోయినాయి. నేను ఇస్తుంది 5,000 ఇస్తా తీరా ప్రశాంత్ ఇంటికి రా చక్కెర వచ్చి నాకు నోట్లో సరే అన్న. నేను 5,000 ఇస్తా ఇంటికి రా వచ్చి ఆమె చూసుకురా. అమ్మ సరే ఎల్లుండి ఆదివారం నాడు పెట్టుకుందాం తీరి. సరే పోదా హాస్పిటల్ పోందా ఎట్లా పోదాం రా అన్ని ఇస్తా అంటుంది కదా పైసలు దా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను మీ జగిత్యాల సిరి బండా టాకీస్. మా ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వెల్కమ్ టు బండా టాకీస్ కదా. ఓకే ఆగే డాడీ నువ్వు ఆగు. రాదు అబ్బా అంటే ఈ ఛానల్ నేది ఫస్ట్ కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను మీ జగిత్యాల సిరి. వెల్కమ్ టు బండా టాకీస్. మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం ఖచ్చితంగా కొట్టాలి.